కుంభ అనేది కుండకు సంస్కృతంలో సమానమైన అర్థం గల పదం. దీనికే కలశం అనే అర్థం కూడా ఉంది. భారత ఖగోళ శాస్త్రం ప్రకారం కుంభం అనేది ఒక రాశిని కూడా సూచిస్తుంది. ఈ రాశిలోనే ఈ పండుగను నిర్వహిస్తారు. మేళ అంటే కూటమి, కలయిక లేదా జాతర అని భావించవచ్చు. కుంభమేళ అనేది హిందువులు ఒక ప్రాంతానికి దైవాన్ని స్మరిస్తూ సాంస్కృతిపరమైన కార్యక్రమాల కోసం చేరుకునే యాత్ర. సాధారణ కుంభమేళ ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. అర్ధ కుంభమేళ అనేది ప్రతి 6 సంవత్సరాలకు ఒకసారి హరిద్వార్ లేక ప్రయాగ్లలో జరుగుతుంది. పూర్ణ కుంభమేళ అనేది ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి ప్రయాగ, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్లలో జరుగుతుంది. 12 పూర్ణ కుంభ మేళాలు పూర్తి అయిన తరువాత అంటే 144 సంవత్సరాలకు ఒకసారి అలహాబాద్లో మహాకుంభమేళ నిర్వహించబడుతుంది. హిందూ పురాణాలను గమనిస్తే పురాణ గాథలలో, హిందూ సిద్ధాంతాలలో, క్షీరసాగర మథన సందర్భంలో, భాగవత పురాణంలో, విష్ణు పురాణంలో, మహాభారతంలో, రామాయణంలో కుంభమేళాకు సంబంధించిన ప్రస్తావన కనిపిస్తుంది. పురాణాలను పలకరిస్తే దేవతలు తమ శక్తిని పోగొట్టుకుని దానిని తిరిగి పొందడం కోసం అమృతాన్ని సంపాదించాలని క్షీరసాగర మదనానికి పూనుకుంటారు. దీనికి గాను వీరు అమృతం లభించాక చెరిసగం తీసుకోవాలనే ఒప్పందంతో తమ శత్రువులైన అసురులు లేక రాక్షసుల సహాయం కోరుతారు. అయితే అమృతాన్ని కలిగి ఉన్న కుంభం కనబడగానే పోట్లాట మొదలవుతుంది. 12 రాత్రులు 12 పగుళ్ల పాటు అంటే మనుషుల దృష్టిలో 12 సంవత్సరాలు దేవతలు రాక్షసుల మధ్య అమృతపు కుండ కోసం భీకర పోరు జరుగుతుంది. ఈ యుద్ధ సమయంలో మహావిష్ణువు ఈ అమృతపు కుంభాన్ని తీసుకుని పారిపోతూ ప్రయాగ, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్లలో కొన్ని అమృతపు బిందువులు చిలకరించాడని నమ్ముతారు. ప్రయాగ్రాజ్లోని 2025 మహాకుంభమేళ చాలా అరుదు. ప్రతి 144 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. ఈ ప్రత్యేకమైన అమరిక ప్రార్థనలు, ఆచారాలకు అత్యంత శుభప్రదమైన సమయంగా భావిస్తారు. ప్రయాణికులు, యాత్రికులు నదులలో పవిత్ర స్నానం చేసి శుద్ధి, మోక్షాన్ని కోరుకుంటారు. దాని మతపరమైన ప్రాముఖ్యతతో పాటు కుంభమేళ భారతదేశం యొక్క గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబిస్తుంది. విశ్వాసం, భక్తి, సామరస్యం కలిగి ఉండే ఈ గొప్ప వేడుక లక్షలాది మందిని ఏకం చేస్తుంది. 2025లో జరిగే మహాకుంభమేళాలో పాటించే ముఖ్యమైన ఆచారాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. షాహీ స్నానం, దీన్ని రాజస్నానం అని కూడా అంటారు. నాగ సాధువులు, ఆధ్యాత్మిక నాయకులతో సహా సాధువులు పవిత్ర నదులలో చేసే పవిత్ర స్నానం. ఇది పాపాలను శుభ్రపరుస్తుందని, దైవిక ఆశీర్వాదాలను ప్రసాదిస్తుందని నమ్ముతారు. మౌని అమావాస్య, వసంత పంచమి రోజు ఈ రాజ స్నానాలుంటాయి. భక్తులు శ్లోకాలు, జపాలు, భజనలు పాడుతూ వాతావరణాన్ని ఆధ్యాత్మిక శక్తి, భక్తితో నింపుతారు. శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శ్రేయస్సును సాధించడానికి యాత్రికులు యోగా, ధ్యాన సెషన్లలో పాల్గొంటారు.